హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు అన్బాక్సింగ్ ఇన్ఫోటెక్ ఛానల్. ఈ వీడియోలో మీకు నచ్చిన వాళ్ళ కాల్స్ మాత్రమే రింగ్ అయ్యేలాగా ఎలా సెట్ చేసుకోవాలో డీటెయిల్గా అయితే చెప్తాను. సో వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి అండ్ మన ఛానల్ కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మీరు మీ మొబైల్లో ఉన్న ఫోన్ ఆర్ కాంటాక్ట్స్ని ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు ఎవరి కాంటాక్ట్స్ అయితే రింగ్ అవ్వాలో ఆ కాంటాక్ట్స్ని ఫేవరెట్లో అయితే సెట్ చేసుకోండి. ఇక్కడ నేను డాడీ కాంటాక్ట్ని ఫేవరెట్లో యాడ్ చేశాను. బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు మీ మొబైల్లో ఉన్న కంట్రోల్ ప్యానల్ని ఓపెన్ చేయండి. డిఎన్డి ఆప్షన్పై లాంగ్ ప్రెస్ చేయండి. చూడడానికి ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది. మీ మొబైల్లో డిఫరెంట్గా ఉండొచ్చు, బట్ సేమ్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఇక్కడ నుండి ఈ డిఎన్డి ఆప్షన్ని మీకు నచ్చినట్టు కస్టమైజ్ చేసుకోవచ్చు. ఫర్ హౌ లాంగ్ పైన క్లిక్ చేసి ఆటోమేటిక్గా టర్న్ ఆఫ్ అయ్యేలాగా మీరు సెట్ చేసుకోవచ్చు. టైమింగ్ని ప్రొవైడ్ చేసి ప్రజెంట్ నేనైతే ఏం సెట్ చేసుకుంటలేను. ఇక్కడ యాడ్ షెడ్యూల్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. మీకు నచ్చిన డేస్ని కూడా సెట్ చేసుకోవచ్చు. సెట్ టైం పైన క్లిక్ చేసి స్టార్టింగ్ అండ్ ఎండింగ్ టైం అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఇది స్టూడెంట్స్కి, ఆఫీస్ వాళ్ళకు అండ్ బిజీ షెడ్యూల్ ఉన్న వాళ్ళకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఆటోమేటిక్గా డిఎన్డి ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది అండ్ డిజేబుల్ అవుతుంది దీన్ని సెట్ చేసుకోవడం వల్ల. అండ్ ఇప్పుడు మీకు నచ్చిన వాళ్ళ కాల్స్ మాత్రమే వచ్చేలాగా సెట్ చేసుకుందాం. ఇక్కడ కాల్స్ మెసేజెస్ అని కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. కాల్స్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఫేవరెట్ కాంటాక్ట్స్ ఓన్లీ అని కనిపిస్తుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు డిఎన్డి ఆప్షన్ని ఎనేబుల్ చేసుకున్నా కూడా మీకు నచ్చిన వాళ్ళ కాల్స్ రింగ్ అవుతాయి అండ్ మిగిలిన కాల్స్ సైలెన్స్లో ఉంటాయి. లేదు అన్ని కాల్స్ సైలెన్స్లోనే ఉండిపోవాలి అంటే నన్నని సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇలానే మీరు మెసేజెస్కి కూడా సెట్ చేసుకోవచ్చు. బ్యాక్ వచ్చేయండి. మీరు ఇదే విధంగా యాప్స్కి కూడా సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ నుండి వాటిని యాడ్ చేసుకోవచ్చు.